మండే ఎండల్లో మాయిదారి అకాల వాన రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వడగళ్ల వానతో అపార పంట నష్టం జరిగింది. మామిడి, వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలులు, భారీ ఉరుములు, మెరుపులతో తరుముకొచ్చిన అకాల వర్షంతో వేల ఎకరాల్లో పంట నేలపాలైంది. మార్కెట్లో వరి ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లోని గ్రామాల్లో ఆయన పర్యటించారు. దెబ్బతిన్న పంటల్లో మామిడి తోటలను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. పంట నష్టంపై యుద్ధ ప్రాతిపదికన సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క రైతు నష్టపోకుండా సర్వే చేయాలన్నారు. గ్రామ పంచాయతీ దగ్గర జాబితాను తయారు చేసి నివేదికను పంపించాలని అధికారులకు సూచించారు. ఈ ఊరు కూడా మొత్తం తిరిగి ఒక స్పెషల్ ఆఫీసర్స్ వేయండి. ఇక్కడ కూడా బాగా పోయినాయి. ఇద్దరు హార్టికల్చర్ వేయండి, అగ్రికల్చర్ వేసి దాని రిపోర్ట్స్ రాయండి. అంటే చూడకపోతే వాళ్ళు మార్కెట్ పంపిస్తారు, వరకు ఎక్కువ పంపిస్తారు. మళ్ళీ మీరు పోయినప్పుడు కనబడదు. ఈ రోజే చూసుకొని. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి దుకాణాలు ధ్వంసమయ్యాయి. వ్యాపారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.